ఈరోజు క్లాస్లో మ్యాట్రిసెస్ చాప్టర్ నుంచి ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చాలాసార్లు రిపీట్ అయింది. ఈ ప్రాబ్లము మ్యాథమెటిక్స్ 1A అంటే ఫస్ట్ ఇంటర్ 1A టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 74లో ఉంటుంది. ఎక్సర్సైజ్ వచ్చేసరికి 3Bలో మళ్ళీ మనకు చాలా రోమన్స్ ఉంటాయి. సెకండ్ రోమన్లో ఫోర్త్ ప్రాబ్లం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. అది ఎన్నిసార్లు రిపీట్ అయిందన్నది ఇక్కడ రాసి ఉంది, చూసుకోండి. వైట్ పేపర్ తీసుకుని మార్జిన్స్ డ్రా చేసుకుని ప్రాబ్లమ్ని ఒకసారి తప్పులు లేకుండా రాసుకోండి. ఎందుకంటే మీరు రాసుకునేటప్పుడు తప్పు రాశారనుకోండి, రిజల్ట్ మొత్తం తప్పు అయిపోతుంది కదా. అందుకని రాసేటప్పుడే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో మనకి ఇచ్చిన ప్రాబ్లం ఇది. ప్రాబ్లం నేను చదువుతున్నాను, అందులో ఉన్న కంటెంట్స్ ఏంటన్నది అర్థం చేసుకోండి. ఇఫ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్, ఐ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 1001 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇచ్చాడు. అది కూడా ఆర్డర్ 2/2 2/2లో ఉన్న ఒక ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇచ్చాడు. అలాగే ఈ అంటే ఎలిమెంటరీ మ్యాట్రిక్స్ 2/2లో ఉన్న ఎలిమెంటరీ మ్యాట్రిక్సే ఇచ్చాడు. ఇక్కడ మీకు గమనిస్తే ఎడిషన్స్ ఉన్నాయి, మల్టిప్లికేషన్స్ ఉన్నాయి. అందుకనే మీకు 2/2 ఇచ్చాడండి. ఎందుకంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే, స్క్వేర్ మ్యాట్రిక్స్ మళ్ళీ సేమ్ ఆర్డర్ అయితే అది ఎడిషన్ పాసిబుల్ అవుతుంది, మల్టిప్లికేషన్ పాసిబుల్ అవుతుంది. ఒకవేళ ఆర్డర్ కనుక డిజార్డర్లో ఉందనుకోండి, ఎడిషన్ పాసిబుల్ అయితే మల్టిప్లికేషన్ అవ్వదు, మల్టిప్లికేషన్ అయితే ఎడిషన్ అవ్వదు. సో అప్పుడు ఈ కండిషన్ మనం సాటిస్ఫై చేయలేము. అందుకనే ఆర్డర్ 2/2 సేమ్ ఇచ్చాడనమాట. సరే, క్లాస్లోకి వెళ్ళే ముందు ఈ రెండు మ్యాట్రిక్స్ మనకు అర్థమైనట్టు కాబట్టి కండిషన్ తర్వాత చూద్దాం. ఈ రెండు మ్యాట్రిక్స్ మనకు అర్థమైనవి కాబట్టి ఇచ్చినట్టు ఫస్ట్ రాసేసుకోండి. మనకు తెలిసినంతవరకు ముందు రాసేయాలి. సో గివెన్ అని చెప్పి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అండ్ ఎలిమెంటరీ మ్యాట్రిక్స్ అని నోట్ చేయండి. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చూపించాలో చూద్దాం. AI + BE హోల్ క్యూబ్ ఈక్వల్ టు A³ + 3A²BE అని చూపించాలి. సో LHS తీసుకుని RHS ప్రూవ్ చేయొచ్చు. ఇది ఫస్ట్ మెథడ్. అదర్వైజ్ RHS తీసుకుని LHS ప్రూవ్ చేయొచ్చు. ఇది సెకండ్ మెథడ్. ఈ రెండు మీకు కుదరలేదు అనుకోండి, అప్పుడు థర్డ్ మెథడ్ ఉంది, ఆల్టర్నేటివ్. అదేంటంటే LHS తీసుకుని మీరు క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతారు, ఎక్కడో చోట ఆగిపోద్ది. దానికి ఈక్వేషన్ నెంబర్ 1 అని ఇస్తారు. ఆ తర్వాత RHS తీసుకుంటారు. RHS తీసుకుని దాన్ని కూడా క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అది కూడా ఎక్కడో చోట ఆగిపోద్ది. దానికి ఈక్వేషన్ నెంబర్ 2 అని ఇస్తారు. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1ని ఈక్వేషన్ నెంబర్ 2ని కంపేర్ చేస్తారు. రెండు ఈక్వల్ అయినాయి అనుకోండి, అప్పుడు LHS = RHS అని ప్రూవ్ చేయొచ్చు. ఇది థర్డ్ మెథడ్. ఇప్పుడు నేను మీకు థర్డ్ మెథడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టూ మెథడ్స్ ఏంటంటే, ఫస్ట్ టూ మెథడ్స్లో ఈ ప్రాబ్లం చేస్తే బట్టి పట్టినట్టు ఉంటుంది, క్యాలిక్యులేషన్ చేసినట్టు ఉంటుంది. అందుకని నేను థర్డ్ మెథడ్కి ప్రిఫరెన్స్ ఇచ్చాను. సరే, ఇప్పుడు LHS తీసుకుంటున్నాను. LHSలో డైరెక్ట్గా క్యూబ్ చేయడం కుదరదు కాబట్టి బ్రాకెట్లో ఉన్నటువంటి AI + BE వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నాను నేను. ఓకే, ఇక్కడ AI అంటే ఐ ఉన్న ప్లేస్లో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రాయొచ్చా అంటే ఇలా రాయొచ్చా? ఏగానే రాశాను. ఐ ఉంది కదా, ఐ ఉన్న ప్లేస్లో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రాయొచ్చా? ఇచ్చారు కదా. ఓకే, ప్లస్ ఉంది కదా, ప్లస్ గానే రాశాను. మళ్ళీ బీ గానే రాశాను, ఏం మార్చలేదమ్మా. ఈ ప్లేస్లో ఎలిమెంటరీ మ్యాట్రిక్స్ అతను ఇచ్చింది రాశాను. ఓకేనా, ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్, ఒక మ్యాట్రిక్స్ ముందు ఏదైనా ఒక ఎలిమెంట్ కానీ, వెరైబుల్ కానీ, కాన్స్టెంట్ కానీ ఉంటే అదేమవుతుంది అంటే అది కోఎఫిషియంట్ అవుతుంది. అంటే దాన్ని లోపలికి తీసుకెళ్తే మల్టిప్లై చేస్తుంది ఈచ్ ఎలిమెంట్ని. అంటే ఎలా అంటే చూపిస్తాను చూడండి. ముందు రిజల్ట్ చూడండి, ఆ తర్వాత అది ఎలా వచ్చిందో చెప్తాను. A × 1 ఎంత రిజల్టు? A × 1 ఎంత? A. దాన్ని అదే ప్లేస్లో వేయాలి. మళ్ళీ A × 0 ఎంత? 0. దాన్ని మళ్ళీ అదే ప్లేస్లో వేయాలి. అదే ప్లేస్లో అంటే ఫస్ట్ రో సెకండ్ కాలంని మల్టిప్లై చేస్తే ఫస్ట్ రో సెకండ్ కాలంలోనే నోట్ చేయాలి. ప్రతిదానికి చెప్పడం ఎందుకని నేను అదే ప్లేస్ అంటున్నాను, అర్థం చేసుకుంటారు అనుకుంటా. A × 0 0, మళ్ళీ దాన్ని అదే ప్లేస్లో నోట్ చేయాలి. A × 1 A అంటే మళ్ళీ దానిని అదే ప్లేస్లో నోట్ చేయాలి. ఓకే, ఇక్కడికి ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇక్కడ ఇంకోటి ఉంది కదా, బీతో మల్టిప్లై చేద్దాం. బీతో మల్టిప్లై చేసినప్పుడు ఈ 3 జీరోస్ కాబట్టి ఇక్కడ కూడా 3 ప్లేసెస్లో జీరోసే ఉంటాయి. ఎందుకంటే 0 × ఎనీథింగ్ ఈజ్ ఏ 0 కదా. మరి ఇక్కడ మాత్రం 1 ఉంది, అంటే 1 × B ఎంత? B. కాబట్టి ఫస్ట్ రో సెకండ్ కాలంలో B వస్తుంది. ఇక్కడికి పూర్తిగా అయిపోలే, మధ్యలో ఎడిషన్ ఉంది. ఎడిషన్ ఎలా చేయాలంటే, ఎడిషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ చేయాలి అంటే ఫస్ట్ దీని ఆర్డర్ ఎంతో చూడాలి 2/2, దీని ఆర్డర్ ఎంతో చూడాలి 2/2. రెండు సేమ్ అయితేనే ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ కుదురుతుంది. మరి రెండు సేమే కదా, సో ఎడిషన్ చేయొచ్చు. మరి ఎడిషన్ ఎలా చేయాలంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలంలో ఉన్న ఎలిమెంట్ని సెకండ్ మ్యాట్రిక్స్లో కూడా ఫస్ట్ రో ఫస్ట్ కాలంలో ఉన్న ఎలిమెంట్తోనే ఎడిషన్ చేయాలి. సో అంటే ఇలా చేయాలి.
ఎలా ఈ యారో మార్క్ ఇస్తాను చూడండి. అంటే ఈ రెండింటినే ఎలిమెంట్ ఎడిషన్ చేయాలి. అంటే ఈ రెండింటిని ఎడిషన్ చేసి మళ్ళీ రిజల్టెంట్ మ్యాట్రిక్స్ ఉంటుంది కూడా, అందులో చూస్తే ఈ మ్యాట్రిక్స్లో అది ఏ ప్లేస్లో ఉంది, ఫస్ట్ రో ఫస్ట్ కాలం. మరి ఈ మ్యాట్రిక్స్లో ఫస్ట్ రో ఫస్ట్ కాలం, కాబట్టి రిజల్ట్ కూడా ఫస్ట్ రో ఫస్ట్ కాలంలో ఇక్కడ వేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఫస్ట్ రో సెకండ్ కాలం, ఇక్కడ ఫస్ట్ రో సెకండ్ కాలం ఇది. అంటే దీనితో ఎడిషన్ చేసి వచ్చిన దాన్ని ఫస్ట్ రో సెకండ్ కాలం అంటే ఈ ప్లేస్లో నోట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఈ రెండు చెప్పాను కాబట్టి కింద మీకు అర్థమవుద్ది అనుకుంటున్నాను. సో ఈ జీరోని యాడ్ చేస్తాం, తీసుకొచ్చి సెకండ్ రో ఫస్ట్ కాలంలో నోట్ చేస్తాం. తర్వాత ఏని జీరోని యాడ్ చేస్తాం, దీన్ని తీసుకొచ్చి సెకండ్ రో సెకండ్ కాలంలో నోట్ చేస్తాం. సో నెక్స్ట్ ఇక్కడ రిజల్ట్ రాయొచ్చు. మళ్ళీ నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతాం కాబట్టి కన్ఫ్యూజ్ లేకుండా మనం ఇక్కడ కదా బయలుదేరాం అంటే ఇదే కదా దీని రిజల్టే కదా, అందుకని నేను మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను చూడండి. నెక్స్ట్ పేజ్కి వెళ్ళినప్పుడు కన్ఫ్యూజ్ రాకుండా ఎల్హెచ్ఎస్ మళ్ళీ ఇక్కడ రాసి దాని రిజల్ట్ ఇక్కడ రాస్తున్నాను. ఏ ప్లస్ జీరో ఎంత, ఏ. జీరో ప్లస్ బి ఎంత, బి. జీరో ప్లస్ జీరో జీరో. ఏ ప్లస్ జీరో ఏ. సో మనకి ఏఐ ప్లస్ బిఈ ఈక్వల్ టు ఈ మ్యాట్రిక్స్ వచ్చింది. ఏఐ ప్లస్ బిఈకి హోల్ క్యూబ్ ఉందిగా, అంటే దాన్ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి, క్యూబ్ కదా. సో అది నెక్స్ట్ పేజ్లో చూద్దాం. ప్రీవియస్ పేజ్లో మనం ఇక్కడితో ఆగిపోయాం. ఇప్పుడు ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్ చేద్దాం. హోల్ క్యూబ్ అంటే 3 టైమ్స్ ఏఐ ప్లస్ బిఈ ఇంటూ ఏఐ ప్లస్ బిఈ ఇంటూ ఏఐ ప్లస్ బిఈ 3 టైమ్స్ చేయాలి. మనకి ఏఐ ప్లస్ బిఈ రాసుకునే కంటే ఏఐ ప్లస్ బిఈ ప్లస్లు ఇది రాసుకోవచ్చు కదా. సో దీనినే 3 టైమ్స్ నేను మల్టిప్లికేషన్ రాస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఫస్ట్ 2 మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేశాక ఆ తర్వాత వచ్చిన రిజల్ట్తో థర్డ్ చేస్తాను. కాబట్టి దీన్ని నేను క్యాలిక్యులేషన్లో యూజ్ చేయట్లేదు కాబట్టి అది యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది. ఈ రెండు కలిపి సింగిల్ మ్యాట్రిక్స్ వస్తాయి. ఓకే, సరే. మ్యాట్రిక్స్ యొక్క రూల్ ప్రకారం ఫస్ట్ రో ఫస్ట్ కాలంని మల్టిప్లై చేసి ఫస్ట్ రో ఫస్ట్ కాలంలోనే వెయ్యాలి. బాగా వినండి, అర్థం చేసుకోండి. ఫస్ట్ రో యారో మార్క్ ఇస్తాను, ఆగండి. ఇదిగోండి, ఫస్ట్ రో ఫస్ట్ కాలంని మల్టిప్లై చేసి ఫస్ట్ రో ఫస్ట్ కాలంలోనే వెయ్యాలి. ఇప్పుడు ఫస్ట్ రో సెకండ్ కాలంని మల్టిప్లై చేస్తే ఫస్ట్ రో సెకండ్ కాలంలోనే నోట్ చేయాలి. నేను చెప్పే దాంట్లోనే అది ఎక్కడ నోట్ చేయాలో వస్తుంది, చూస్తున్నారా? సరే, చేసి చూపిస్తాను, ఆగండి. సో ఈ రిజల్ట్ ఎలా వచ్చిందో చూద్దాం. ఇప్పుడు నేనేమన్నాను, ఇది క్యాలిక్యులేషన్లో యూజ్ చేయట్లేదు కాబట్టి ఇలా వస్తుందని చెప్పానా? సో అది అలా ఉండిపోయిందా? ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మీకు వచ్చిన రిజల్ట్ ఇది. ఫస్ట్ రో ఫస్ట్ కాలంని మల్టిప్లై చేసి ఫస్ట్ రో ఫస్ట్ కాలంలోనే వెయ్యాలి. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ రో సెకండ్ కాలంని నోట్ చేశాను అనుకో, మల్టిప్లై చేశాను అనుకోండి. సెకండ్ రో సెకండ్ కాలంని మల్టిప్లై చేసి అది ఎక్కడ వస్తుంది? సెకండ్ రో సెకండ్ కాలంలో, అంటే ఇక్కడ వస్తుంది. ఓకే, ఇది మ్యాట్రిక్స్ యొక్క మల్టిప్లికేషన్స్కి మన రూలు. సరే, ఇప్పుడు ఫస్ట్ రో ఫస్ట్ కాలంని ఎలా మల్టిప్లై చేస్తున్నాం? ఏ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ జీరో, అదేనా ఇక్కడ రాశాను. తర్వాత ఫస్ట్ రో సెకండ్ కాలం చేస్తాం, ఏ ఇంటూ బి ప్లస్ బి ఇంటూ ఏ, అది ఇక్కడ నోట్ చేశాను. ఓకే, నెక్స్ట్ జీరో ఇంటూ ఏ ప్లస్ ఏ ఇంటూ జీరో, అది ఇక్కడ నోట్ చేశాను. ఇదేంటిది రిజల్ట్? సెకండ్ రో ఫస్ట్ కాలం. నెక్స్ట్ జీరో ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ ఏ, అది సెకండ్ రో సెకండ్ కాలంలో నోట్ చేస్తాం. ఇది అలాగే ఉంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే ఏ ఇంటూ ఏ స్క్వేర్ అవుతుంది. సర్లే, గాలిలో చెప్పడం ఎందుకు, స్టెప్ చూపిస్తూ చెప్తాను. ఇక్కడ చూడండి, ఇది క్యాలిక్యులేషన్లో వాడలేదు, అలాగే వచ్చింది. మరి ఇదంతా ఏమవుతుందో చూద్దాం. ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ జీరో జీరో, ఎనీథింగ్ ఇంటూ జీరో జీరో కదా. ఇదేమో ఏబీ అవుతుంది, ఇదేమో బిఏ అవుతుంది. ఓకే, ఏబీ ప్లస్ బిఏ. ఇది జీరో అవుతుంది, జీరో ఇంటూ ఏ, ఇదేమో ఏ ఇంటూ జీరో, ఇది జీరోనే అయిపోతుంది, ఇది జీరో అయిపోతుంది. కాబట్టి జీరో ప్లస్ జీరో, ఇది జీరో ప్లస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ మీకు రిజల్టెంట్ ఎలా వచ్చింది? ఇందులో ఇంకా ఎడిషన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా సింప్లిఫై చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే చూడండి ఒకసారి. ఇది క్యాలిక్యులేషన్లో యూజ్ చేయలేదు, ఈ మ్యాట్రిక్స్ ఇలాగే వచ్చింది. మరి దీన్ని సింప్లిఫై చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ జీరో ఏ స్క్వేర్,
ఏబి బిఏ అన్న ఏబి అన్న ఒకటే కాబట్టి ఏబి ప్లస్ ఏబి, ఇక్కడ ఒక ఏబి ఉంది, ఇక్కడ ఒక ఏబి ఉంది, రెండు ఏబీలు ఉన్నాయి. అప్పుడు రిజల్ట్ ఏమవుద్ది? 2ab అవుతుంది. 0 + 0 0, 0 + a², 0 వాల్యూ లేదు కాబట్టి a² అవుతుంది. సో మనకి ఇది వచ్చిన రిజల్ట్. దేనికి వచ్చింది? రెండింటిని మాత్రమే మల్టిప్లై చేస్తే. ఇప్పుడు వచ్చిన రిజల్ట్ని థర్డ్ దాన్ని మల్టిప్లై చేయాలిగా. మళ్ళీ సేమ్ ఇదే 6 మార్కులు రాసుకోండి, సేమ్ అదే 6 మార్కులు రాసుకోండి. ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ ఇప్పుడు ఎలా అయితే మనం మల్టిప్లికేషన్ చేసామో ఫస్ట్ రో ఫస్ట్ కాలంని మల్టిప్లై చేసి రిజల్ట్ ఏంటి దాంట్లో ఫస్ట్ రో ఫస్ట్ కాలంలోనే నోట్ చేయాలి. అది కదా రూలు. సో a² × a ప్లస్ 2ab × 0, అదేగా రాశాను ఇక్కడ. నెక్స్ట్ a² × b ప్లస్ 2ab × a, ఇదిగోండి a² × b ప్లస్ 2ab × a. సెకండ్ రో చూద్దాం. సెకండ్ రో చూస్తున్నాం కాబట్టి వచ్చేదంతా సెకండ్ రోలోనే వస్తుంది. 0 × a, ఓకే, ప్లస్ a² × 0, ఓకే. నెక్స్ట్ 0 × b, ఇదిగోండి, ప్లస్ a² × a. సో మనకి ఇది వచ్చింది. నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం. నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళినప్పుడు లాస్ట్ పేజ్లో ఉన్నదాన్ని మళ్ళీ సేమ్ టు సేమ్ రాశాను, ఎందుకంటే కన్ఫ్యూజ్ లేకుండా. దీన్ని సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే a² × a a³ అవుతుంది. 0 × ఎనీథింగ్ 0 కాబట్టి 0. ఇక్కడ చూస్తే a² × b a²b, ఇక్కడ 2ab × a, 2b అలాగే వస్తుంది. ఏలు రెండు ఉన్నాయి కాబట్టి a² అవుతుంది, అంటే 2a²b అవుతుంది. ఓకే. నెక్స్ట్ 0 × a 0, a² × 0 0, ఇది కూడా 0 × b 0, అలాగే a² × a a³ అవుతుంది. నెక్స్ట్ మనం చూస్తే ఈ 0 కాబట్టి ఇక్కడ a³ ఉంటుంది, ఇది 0 అయిపోతుంది, ఇది ఇక్కడ a³ ఉంటుంది. మరి ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ a²b ఒకటి ఉంది, ముందు ఏమీ లేకపోతే ఒకటి ఉన్నట్టు. ఇక్కడ a²b రెండు ఉన్నాయి, ఇక్కడ రెండు a²bలు ఉన్నాయి, ఇక్కడ ఒక్క a²b ఉంది. టోటల్ ఎంత? 3a²bనే కదా. సో అది నోట్ చేయండి. a³ అయిపోయింది, ఇదేమో 3a²b అయింది, ఇది 0. సో 0 × 0 ప్లస్ ఎనీథింగ్ కాబట్టి a³ అయింది. సో ai + be హోల్ క్యూబ్ అంటే LHS సైడ్ మనం తీసుకున్నటువంటి రిజల్ట్ ఇదైంది. ఆ రిజల్ట్ రాసుకుని దానికి ఈక్వేషన్ నెంబర్ 1 అని ఇచ్చేసామనుకోండి, సగం ప్రాబ్లం అయినట్టు. అంటే LHS తీసుకున్నాం, మనకు ఒక వాల్యూ వచ్చింది. ఈ వాల్యూని మామూలుగా అయితే మీరు పక్కన రాసుకోవసరం లేదు, నేను క్లాస్ చెప్తున్నాను కదా, మళ్ళీ స్క్రీన్ మారిపోద్ది కాబట్టి ఇక్కడ రెడ్ కలర్లో రాస్తాను, మీరు మాత్రం రాయొద్దు. అంటే నెక్స్ట్ మనం చేసేది అదేనా కాదా అని చూపించడం కోసం నేను ఇక్కడ రాశాను. ఇప్పుడు RHS తీసుకోండి. RHS ఇది. ఈ RHSని ఎక్స్పాండ్ చేద్దాం. RHSని ఎక్స్పాండ్ చేస్తే ఇంతకుముందు మనం ఫస్ట్ స్టెప్లో ఎలా అయితే తీసుకున్నామో a³ I అంటే I మ్యాట్రిక్స్ అని రాయండి, 3a²b E అంటే ఈ మ్యాట్రిక్స్ అని రాయండి, అంతే కదా. నెక్స్ట్ ఇప్పుడు ఇది మ్యాట్రిక్స్ లోపలికి వెళ్తే ఈచ్ ఎలిమెంట్ని మల్టిప్లై చేయాలి. అంటే a³ × 1 a³ అవుతుంది, a³ × ఎనీ 0 0 అవుతుంది, అలాగే a³ × 0 0 అవుతుంది, a³ × 1 a³ అవుతుంది. అలాగే ప్లస్ ప్లస్ 3a²b, ఇక్కడ 0 3 ఉన్నాయి కాబట్టి 3 కూడా 0 అయిపోతాయి ఎలిమెంట్స్. ఒకటి మాత్రమే 1 × 3a²b కాబట్టి ఒకటి మాత్రమే 3a²b వస్తుంది. సో ఇక్కడికి మనం వచ్చాము. ఇప్పుడు ఏంటంటే ఎడిషన్ ఆఫ్ మ్యాట్రిక్స్గా మళ్ళీ అంతకుముందు ఇచ్చిన యారో మార్కులే 4టికి యారో మార్కులు వేసేస్తున్నాను, ఎంత క్లియర్గా చెప్పట్లేదు, ఫస్ట్ చెప్పాను కాబట్టి. ఇప్పుడు దీని రిజల్ట్ ఏమొస్తుందో చూద్దాం. అలాగే ఫోర్త్ దానికి కూడా వేసేయండి. అమ్మ మీకు అర్థం అవడం కోసం మాత్రమే నేను యారో మార్కులు చూపించాను, మీరు ఎగ్జామ్లో ఇలా యారో మార్కులు వేయకూడదు. సో ఫస్ట్ మన ఏంటి a³ 0, అంతేనా. సెకండ్ది ఏంటి 0 + 3a²b, థర్డ్ది ఏంటి 0 + 0, ఫోర్త్ది ఏంటి a³ + 0. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే a³ అలాగే 3a²b అలాగే 0 a³ వస్తుంది. ఒకసారి మీరు గమనించండి, ఈ రిజల్ట్ ఒకటేనా? ఒకటే కదా. సో ఈ వాల్యూని కూడా క్లియర్గా రాసుకుని ఇదే కదా మనం తీసుకున్నాం, అప్పుడు మనకు రిజల్ట్ ఇది వచ్చింది. ఇది మనం తీసుకుని బయలుదేరాం, అంటే దీని నుంచి బయలుదేరాం, దీని నుంచి బయలుదేరితే ఇది రిజల్ట్ వచ్చింది కాబట్టి సింగిల్ స్టెప్లో రాస్తున్నాను. దీని నుంచి బయలుదేరాం, ఈ రిజల్ట్ వచ్చింది, దీనికి ఈక్వేషన్ నెంబర్ 2 అని ఇచ్చాను. ఈక్వేషన్ నెంబర్ 1 ఈక్వేషన్ నెంబర్ 2 రెండు సమానమైనవి, అంటే LHS = RHS అయ్యింది. LHS = RHS అయితే ఆడు అడిగింది షో దట్
చూపించేసాంగా. సో హెన్స్ ప్రూవ్డ్. థ్యాంక్ యూ స్టూడెంట్స్, ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే నన్ను లైక్ చేసి షేర్ చేయండి, అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, నాకు ఇంకా ఎక్కువ చెప్పాలని చెప్పేసి ఇంట్రెస్ట్ వస్తుంది. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆన్లైన్ క్లాసెస్ చెప్పరా సార్ అని అడిగారు. ఆన్లైన్ క్లాసెస్ చెప్తాను. మీరు ఏం కావాలి ఏంటి అనేది ముందు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దాన్ని బట్టి నా టైం చూసుకుని ఏ టైంలో చెప్తానో మీకు పోస్ట్ పెడతాను. థ్యాంక్ యూ స్టూడెంట్స్.